హాయ్ అండి, నమస్తే అండి. మీ 90s మిడిల్ క్లాస్ అమ్మ ఛానల్ అండి. ఇదిగోండి తెల్ల వంకాయలతో పచ్చడి చేస్తున్నానండి. స్టవ్ పైన కాల్చి అన్ని టమాటాలు 2, వంకాయలు 3, 5 పచ్చిమిర్చి అన్నీ ఆయిల్ రాసి పైనంతా ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకొని స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి. గ్రిల్ ఉంటుంది కదండి, గ్రిల్ పెట్టుకొని కాల్చుకున్నానండి అన్నీ అండి. అలాగే చింతపండు అండి, చిన్నది ఒక 2 ఇంచుల చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇవన్నీ కాల్చుకున్న తర్వాత తొక్క తీసేసి శుభ్రంగా ఇలా వేసుకొని గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పేసి బాగా కలపాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకొని బాగా కలపాలండి. ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద కాల్చుకునేవారు. ఇలాగా కాల్చి చేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉండేదండి. ఇప్పుడు స్టవ్ మీద కాల్చుతున్నాం కదండి. ఇదిగోండి ఇలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కూరలు ఎప్పుడు తిని బోరు కొడతాయి కదండి కూరలు, అలాంటి టైం అప్పుడే ఇలాగా వంకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీటిలో పచ్చడితో నంచుకోవడానికి ఇలా వడియాలు అదే గొట్టాలు అంటామండి నేను. అవి ఫ్రై చేసుకున్నాను. అదే ఇదిలోని తాలింపు వేసేసుకున్నానండి. అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా ఇంగువ, పసుపు కూడా వేసుకున్నానండి. వేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఇది ఒకసారి చేశానండి. మళ్ళీ మా పిల్లలు, మా వారు మళ్ళీ చేయమంటున్నారండి. టేస్ట్ బాగుందండి. తెల్ల వంకాయలతో బాగుంటుందండి. అది లాస్ట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇందులో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి పచ్చడి. ఇంకేం అక్కర్లేదండి కూరలు. సబ్స్క్రైబ్ చేసుకోండి.